హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఎలాన్ మస్క్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఈ పుస్తకం విడుదలైంది. అమెరికాలో బెస్ట్ సెల్లింగ్ పుస్తకంగా నిలుస్తోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆయన జీవితంపై వాల్టర్ ఐజాక్సన్ రాసిన ఎలాన్ మస్క్ పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మస్క్ బాల్యం, ఆయన వైవాహిక బంధాలు, ఉక్రెయిన్కు స్టార్ లింక్ సేవలు నిరాకరించడం, ట్విట్టర్ కొనుగోలు వంటి కూడిన విశేషాలను అందులో పొందుపరిచారు. ఎలాన్ మస్క్ పుస్తకం అమెరికాలో విడుదలైంది. 600 పేజీల ఈ పుస్తకం అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ బుక్గా నిలుస్తోంది. ఇప్పటికే పలు మీడియా హౌస్లకు ఈ పుస్తక ప్రతులు చేరడంతో వాటిలో సారాంశాన్ని ప్రచురించాయి. అయితే ఈ పుస్తకం పూర్తి చేయడానికి తాను 3 ఏళ్ల పాటు ఎలాన్ మస్క్ వెంటపడినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత ఐజాక్సన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎలాన్ మస్క్ అప్పుడప్పుడు అపరిచితులా వ్యవహరిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ లో తాను అనేక పార్శ్వాలు చూశానని ఐజాక్సన్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ లో మల్టిపుల్ పర్సనాలిటీ ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక్కోసారి ఆయన తన తండ్రిలా మస్క్ వ్యవహరిస్తూ ఉంటాడని, ఆయనలోనూ 2 పార్శ్వాలు ఉన్నాయని రచయిత పేర్కొన్నారు. మస్క్ ఒక్కోసారి చపలచితంగా వ్యవహరిస్తూ ఉంటాడని, మరోసారి మస్క్లో ఓ ఇంజనీర్ కనిపిస్తూ ఉంటాడని చెప్పారు. ఇంజనీర్ మూడ్లో ఉన్నప్పుడు రాప్టర్ ఇంజిన్ వాల్యూమ్ కూడా ఆయన సరిచేయగలడని, మళ్ళీ అంతలోనే కామ్ అయిపోతాడని పేర్కొన్నారు. కొన్నిసార్లు దెయ్యం పట్టిన వాడిలా జనాల మీద అరుస్తూ ఉంటాడని, ఏమైంది అని అడిగితే ఆయన నుంచి గుర్తులేదు అనే సమాధానం వచ్చేదని ఐజాక్సన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్షంలోకి మనుషులు పంపించే విషయంలో ఎలాన్ మస్క్ కు ఉన్న సాంకేతిక అవగాహన చూస్తుంటే తనకు ముచ్చటేస్తూ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎలాన్ మస్క్ సోదరుడు కింబల్ మస్క్ మధ్య ఓ రోజు పెద్ద గొడవ జరిగిందని, ఆ ఘర్షణలో ఎలాన్ మస్క్ తీవ్రంగా గాయపడడంతో ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించాల్సి వచ్చిందని ఐజాక్సన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. మొదట ఎలాన్ మస్క్ కింబల్ ను ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో కింబల్ అతడి చేతిని కొరికారట. ఈ క్రమంలో చేతి నుంచి చిన్న మాంసం ముక్క కూడా బయటకు వచ్చిందని రచయిత రాసుకొచ్చారు. ఇద్దరూ కలిసి జిప్2 అనే స్టార్టప్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని రచయిత పేర్కొన్నారు. ఒక్కోసారి ట్విట్టర్లో ఎలాన్ మస్క్ పెట్టే పోస్టులు తనకు ఇబ్బందికరంగా అనిపించేవని, కొన్ని పోస్టులు చూసినప్పుడు సోదరుడి అకౌంట్ను అన్ఫాలో చేద్దామని నిర్ణయించుకున్నానని కింబల్ తెలిపినట్టు రచయిత తన పుస్తకంలో పేర్కొన్నారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్లు నాకు అందించి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.